గేమ్ చేంజర్ వార్ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ చేరుతోంది. దిల్ రాజు కు రామ్ చరణ్ ఫ్యాన్స్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. గేమ్ చేంజర్ మూవీ గురించి లేదా రామ్ చరణ్ గురించి తప్పుగా మాట్లాడితే ఇదే చివరి హెచ్చరిక, ఖబర్దార్ అంటూ లేఖ రాశారు. దిల్ రాజుకు 6 ప్రశ్నలు సంధించారు రామ్ చరణ్ ఫ్యాన్స్. సినిమా అనేది బిజినెస్, లాభాలు నష్టాలు ఉంటాయనేది తెలియదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు ఇదే విషయంపై మాట్లాడుతూ హీరోపై విషయం చిమ్ముతూనే ఉంటారంటూ మండిపడ్డారు. లేఖలో ఓ రేంజ్లో మండిపడ్డారు మెగా ఫ్యాన్స్. దిల్ రాజు సోదరుడు శిరీష్ చేసిన కామెంట్స్తో తాజా దుమారం రేగింది. గేమ్ చేంజర్తో మా బతుకు అయిపోయిందనుకున్నామంటూ శిరీష్ తాజాగా కామెంట్ చేశారు. సినిమా డిజాస్టర్ అయితే హీరో రామ్ చరణ్ కనీసం ఫోన్ కూడా చేయలేదన్నారు. పరిస్థితి ఏంటి అని కూడా ఎవరు అడగలేదంటూ శిరీష్ ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 450 కోట్లతో గేమ్ చేంజర్ మూవీ తెరకెక్కిందైతే ఇది భారీ డిజాస్టర్గా మిగిలిపోయింది. దీంతో నిర్మాత భారీ నష్టాలను మూటగట్టుకున్నాడు. అయితే ఈ సినిమా ఆది నుంచి కూడా వివాదాస్పదంగా మారింది. సినిమా స్టోరీకి సంబంధించి పూర్తిగా డైరెక్టర్ శంకర్ సినిమా స్టోరీని మార్చేశారంటూ గతంలో వివాదం కూడా మనం చూసాం. తాజాగా సినిమా నష్టాలకు సంబంధించి రామ్ చరణ్ స్పందించలేదు, కనీసం ఫోన్ కూడా చేయలేదంటూ శిరీష్ మరొకసారి వ్యాఖ్యానించడం ఇప్పుడు ఇటు రామ్ చరణ్ ఫ్యాన్స్కు ఆగ్రహం తెప్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఒకసారి శిరీష్ ఎలాంటి లేఖ రాశాడు, అలాగే శిరీష్కు కౌంటర్గా శిరీష్ ఏం మాట్లాడాడు, శిరీష్కు కౌంటర్గా రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎలాంటి లేఖ రాశారో కొంచెం చూద్దాం. రామ్ చరణ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇది గమనిక కాదు, హెచ్చరిక అంటూ రామ్ చరణ్ ఫ్యాన్స్ రాసిన లేఖ మనం బిగ్ టీవీ స్క్రీన్పై చూస్తున్నాం. ముఖ్యంగా సినిమా అనేది ఒక బిజినెస్, దానిలో లాభాలు వస్తాయి, నష్టాలు వస్తాయని అందరికీ తెలుసు. మీ ప్రొడక్షన్ హౌస్లో మీరు చేసే సినిమాలన్నీ మీ వల్లే విజయాలు, మీ వల్లే లాభాలు వస్తాయని చెప్పుకునే మీరు ఒక సినిమా నష్టపోయేసరికి అది అందరికీ ఆపాదించడం ఎంతవరకు సమన్యాయం అంటూ ఈ లేఖ మొదలుపెట్టారు. అయితే 6 ప్రశ్నలు సంధించారు. మొదటి ప్రశ్నగా, నేనొక్కడినే టైంలో 14 రీల్స్, అలాగే హీరో గురించి ఒక్కసారైనా మాట్లాడారంటూ 14 రీల్స్ సంస్థ, నేనొక్కడినే 14 రీల్స్ సంస్థ హీరో గురించి ఒక్కసారైనా మాట్లాడారంటూ మొదటి ప్రశ్న. అలాగే మైత్రి బ్యానర్లో ఫ్లాప్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా ఎవరైనా హీరోల గురించి సంభాషించారంటూ రెండో ప్రశ్న. అలాగే సైంధవ్ ఫెయిల్ అయ్యాక ఆ నిర్మాత వెంకటేష్ గారి గురించి ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదంటూ మూడో ప్రశ్న. సంక్రాంతికి వస్తున్నాం, సినిమా హిట్ అయితే వెంకటేష్ గారికి ఎంత ఇచ్చారు, ముందు మాట్లాడుకున్నదే ఇచ్చారా, ఎక్స్ట్రా ఏమైనా ఇచ్చారంటూ నాలుగో ప్రశ్న. దర్శకుడు శంకర్ ఉన్నాడని వెళ్ళింది ఎవరు, 1 సంవత్సరం అంటూ 3 సంవత్సరాలు వృధా చేసింది ఎవరంటూ ఐదో ప్రశ్న. అలాగే ఇక చివరి ప్రశ్నగా, RRR తర్వాత మీతో సినిమా చేసిన హీరో మీద మీరు విషయం చెప్పడం కరెక్ట్ అని అంటూ మరొక ప్రశ్న సంధించారు. ఇక మా అభిమానులు 3 ఏళ్లుగా ఓ సినిమా కోసం ఎదురు చూసి అది కూడా ఫ్లాప్ అయిందని మానసిక క్షోభతో ఉన్నారు. మీరు మాత్రం ప్రతిరోజు ఇదే విషయం మీద మాట్లాడుతూ హీరో గురించి, సినిమా గురించి విషం చిమ్ముతూనే ఉన్నారంటూ ప్రతి ప్రెస్ మీట్లో, ప్రతి ఇంటర్వ్యూలో పదే దీని గురించి చర్చిస్తూ మమ్మల్ని బాధకు, కోపానికి గురి చేస్తున్నారు. ఇదే చివరి హెచ్చరిక. ఇంకోసారి గేమ్ చేంజర్ సినిమా గురించి, దాని గురించి కానీ తప్పుగా, రామ్ చరణ్ గురించి కానీ తప్పుగా మాట్లాడితే ఇక తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఖబర్దార్ ఇట్లో రామ్ చరణ్ అభిమానులు అంటూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అంట. చూడండి ఆ లెటర్, దానికి లెటర్ హెడ్, అది రామ్ చరణ్ ఫ్యాన్స్ పేరుతో ఒక లేఖ, ఖబర్దార్ అంటూ చివరిలో ఆ హెచ్చరిక నిర్మాతలకి. ఇది రామ్ చరణ్ ఫ్యాన్స్ రాసిన లేఖ. ముఖ్యంగా శిరీష్ చేసిన కామెంట్స్ నేపథ్యంలో ఒక్కసారిగా రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే ఇటు రామ్ చరణ్ ఫ్యాన్స్కి, ఇటు శిరీష్కి మధ్య వివాదం ముదురుతుంది. రామ్ చరణ్ ఫ్యాన్స్గా చెప్పుకునే కొంతమంది ఆ లేఖ రాశారు. అది ఎవరు ఏంటనేది దానికి రూపం లేదు, కేవలం ఒక లేఖ మాత్రమే. ఆ లేఖ రాసింది ఎవరు, దాని ఇంకా ఉన్నది ఎవరు అనేది తెలియదు, ఎవరనేది తెలియదు. అదొక సృష్టించబడ్డ లేఖ. సో ఆ లేఖతో ఇప్పుడు సిరీస్కి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏకంగా ఖబర్దార్, ఇంకోసారి మా హీరో గురించి మాట్లాడితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయంటూ బెదిరింపులు. ఇది తెలుగు సినిమాలో నిర్మాతలకు అలాగే హీరోలకు మధ్య కొనసాగుతున్న వార్. ఇప్పుడున్న పరిస్థితి
450 కోట్లతో గేమ్ చేంజర్ మూవీని తెరకెక్కించారు ఆ నిర్మాత. అయితే నష్టాలు మూటగట్టుకోవడంతో ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, కేవలం ఆ హీరో, ఒక అగ్ర హీరో సినిమాకు సంబంధించి సినిమా నష్టాల పాలైతే కనీసం ఒక ఫోన్ కాల్ కూడా చేయలేదంటూ ఆయన ప్రస్తావించడం, దాన్ని కొన్ని సందర్భాల్లో చాలాసార్లు బహుశా ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఫంక్షన్లో సినిమా మంచి చెడ్ల గురించి మాట్లాడుతుంటారు సాధారణంగా. ఇది చాలా సందర్భాల్లో బహుశా తీసినట్టుంటాడు. ఇదే అంశం ఇప్పుడు అక్కడ రామ్ చరణ్ ఫ్యాన్స్కి కోపం తెప్పించిన పరిస్థితి కనబడుతూ ఉంది. ముఖ్యంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ ఒక అడుగు ముందుకేసి తీవ్ర పరిణామాలు ఉంటాయంటే ఒక నిర్మాతని హెచ్చరిస్తున్నారు. ఖబర్దార్ అంటూ హెచ్చరికలు, తీవ్ర పరిణామాలు అంటూ హెచ్చరికలు. ఏం చేస్తారు అసలు ఆ ఫ్యాన్స్ ఎవరు, ఆ లెటర్ హెడ్ ఏంటి, ఆ లెటర్ ఏంటి, దాని వెనుక ఎవరున్నారు ఏంటి అనేది ఎవరు ముందుకు రారు. కానీ ఇలాంటి హెచ్చరికలు మాత్రం వస్తుంటాయి. ఇది తెలుగు సినిమా ఇండస్ట్రీలో బహుశా ఇలాంటివి ఒక నిర్మాతకి, ఒక అగ్ర హీరో నుంచి అని మనం అనలేము, అగ్ర హీరో ఫ్యాన్స్గా చెప్పుకునే కొంతమంది అదృశ్య వ్యక్తుల నుంచి వచ్చినటువంటి ఒక బెదిరింపు లేఖ. రైట్, మాట్లాడదాం. మా సినిమా ప్రతినిధి శ్రీపాల్ ప్రశ్న మనతో ఉన్నారు. ఎస్ శ్రీపాల్, ముఖ్యంగా మనము ఒక లేఖ చూస్తున్నాం, శిరీష్కి బెదిరింపు లేఖ. అది ఇంకోసారి మా హీరో గురించి మాట్లాడినా, పదే పదే మా హీరో ప్రస్తావన తెచ్చినా తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరిస్తున్న పరిస్థితి ఏంటి? నిజంగా రామ్ చరణ్ ఫ్యాన్సే ఇలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారా? అంటే ఇంతటి బెదిరింపు ధోరణికి రామ్ చరణ్ ఫ్యాన్స్ దిగుతారనుకోవచ్చా? ఇది నిజమైన లేఖనా, లేదా ఏదో ఫ్యాన్స్ పేరుతో సృష్టించబడ్డ అనామక లేఖగా పరిగణించాల్సి ఉంటుందా? అసలు ఈ లేఖ గురించి ఎలాంటి చర్చ జరుగుతుంది? రామ్దాస్, నిన్న ఒక జరిగిన ఇంటర్వ్యూ ద్వారా ఇదంతా రచ్చగైతే తెరదీసినట్టు అయింది. ఖచ్చితంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ నెక్స్ట్ లెవెల్ కి ఒక వార్ అయితే ట్విట్టర్ ద్వారా, ఎందుకంటే సోషల్ మీడియాలో అయితే ఒక రచ్చలు అయితే జరుగుతుంది. ఖచ్చితంగా ఒక వార్, ఎందుకంటే దిల్ రాజు కు రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే ఫస్ట్ వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే గేటే మూవీ గురించి లేదు, రామ్ చరణ్ గురించి గొప్పగా అంటే ఇదే మా చివరి హెచ్చరిక. ఒక లేఖ అయితే సృష్టించబడింది. అఫీషియల్ ఫ్యాన్స్ నడుస్తుంటే కూడా వాళ్ళకి తెలియదు అన్నట్టే చెప్పారు, కొంతమంది తెలుసు అన్నట్టు చెప్పారు, కొంతమంది తెలియదు అన్నట్టు చెప్పారు. కానీ ఖచ్చితంగా ఎటువంటి నిర్ణయం అయితే వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఖచ్చితంగా దిల్ రాజుకి అయితే ఒక 6 ప్రశ్నలకు సంబంధించిన రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా అడగడం జరిగింది. అయితే సినిమా అనేది బిజినెస్ మరియు లాభాలు నష్టాలు ఉంటాయనేది తెలియదా అంటూ ఆగ్రహం వ్యక్తపరచడం జరిగింది. అయితే ప్రతిరోజు ఇదే విషయంపై మాట్లాడుతూ మీరు హీరోపై విషయం చిమ్ముతూనే ఉంటారా? అయితే లేఖలో ఒక రేంజ్ లో మండిపడుతున్నారు మెగా ఫ్యాన్స్. సోషల్ మీడియాలో వైరల్ గా గ్రూప్స్ కావచ్చు, ఇండస్ట్రీ గ్రూప్స్ కావచ్చు, గ్లోబల్ స్టార్ కి తన ఫ్యామిలీజం ఉంది కాబట్టి ఖచ్చితంగా మెగా వాళ్ళకి నొచ్చుకోనుండి వాళ్ళు కొంతవరకు సీరియస్ అయ్యి సోషల్ మీడియాలో ఒక హల్చల్ అయితే సృష్టిస్తున్నారు. అయితే దిల్ రాజు సోదరుడు సిరీస్ చేసిన కామెంట్స్ తో అయితే ఒక దుమారం అయితే దిగిందని చెప్పుకోవచ్చు రామ్దాస్ గారు. రైట్, అంటే ఇది వాస్తవానికి ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల నేపథ్యంలో సరే దిల్ రాజు సోదరుడు శిరీష్ పదే పదే కామెంట్ చేస్తున్నారు, లాభ నష్టాలకు సంబంధించి ప్రస్తావన తీసుకొస్తున్న మాట వాస్తవమైనప్పటికీ కూడా నిజంగా ఇప్పుడు ఈ నిర్మాతలకి ఈ అగ్రశ్రేణి నటుడు రామ్ చరణ్కి మధ్య ఇంతటి వైరం ఇప్పుడు తయారైందనుకోవచ్చా? వాస్తవానికి ఇది ఫ్యాన్స్ రూపంలో కొంతమంది ఆయనకు సపోర్ట్గానే ఇలాంటి లేఖల రూపంలో వ్యాఖ్యలు చేస్తున్నారు, లేదా రామ్ చరణ్ జెన్యూన్ ఫ్యాన్స్గా చెప్పుకోబడే కొంతమంది నిజంగానే ఇలాంటి లేఖను సృష్టించి ఆయనకు ఈ లేఖ ద్వారా హెచ్చరికలు జారీ చేస్తారా? ఎలా భావించాలి, మనం ఏమనుకోవాలి దీని గురించి? ఖచ్చితంగా రామ్ చరణ్ కి అండ్ మెగా ఫ్యామిలీకి అయితే సముద్రం అంతా ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఎవరు సృష్టించారు దాని దగ్గర అఫీషియల్ గా ఒక రామ్ చరణ్ రకరకాలుగా ఉన్నాయి. కాకపోతే ఇందులో ఏంటంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అని పెట్టేసి దాని కింద ఒక ఖచ్చితంగా ఇది అఫీషియల్ ఫ్యాన్స్ చేసి ఉంటారా లేదా అనేది అయితే ఖచ్చితంగా తెలియాల్సింది. కానీ కాకపోతే ఇప్పుడైతే ఈ 6 ప్రశ్నలు అయితే ఖచ్చితంగా ఆయనకైతే ఒక క్వశ్చన్ లాగా వేయడం జరిగింది. దీనికి ఏమైనా దిల్ రాజు గారు స్పందిస్తారా లేదా తెలియదు. అయితే దిల్ రాజు గారు సన్నిహితుల దగ్గర చెప్పిన విషయం ఏంటంటే సిరీస్ కి సంబంధం లేదు, గేమ్ చేంజర్, అది మన ఇష్టపూర్వకంగానే చేశామన్నట్టుగా ఒక వివరణ అయితే ఇవ్వడం జరిగింది. అది ఎంతవరకు కరెక్ట్ ఏంటనేది కూడా తెలియదు. ఖచ్చితంగా ఈ వార్స్ చల్లబడాలి అని అంటే ఖచ్చితంగా దిల్ రాజు గారు కానీ శిరీష్ గారు కానీ ఒక ఆన్సరబుల్ చెప్తే గానీ ఈ మెగా ఫ్యాన్స్ అయితే కోపం చల్లారని చెప్పేసి అయితే ఖచ్చితంగా సోషల్ మీడియా పరంగా చూస్తే సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు, రకరకాల వార్లు ట్యాగిల్ చేసేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం జరుగుతుంది. ఇకపోతే దిల్ రాజు గారి సినిమా 4వ తారీఖు
రిలీజ్ ఉంది తమ్ముడు, దీని మీద ఎంతవరకు ఎఫెక్ట్ పడుతుంది? ఈ తమ్ముడు టైటిల్ కూడా ఈ మెగా ఫ్యామిలీకి సంబంధించిందే. గతంలో పవన్ కళ్యాణ్ చేసిన టైటిల్, ఆ టైటిల్ కి ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతవరకు సహకరిస్తారు, ఈ సినిమాకి ఎంతవరకు సహకరిస్తారు అనేది కూడా ఖచ్చితంగా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇదైతే ఖచ్చితంగా దిల్ రాజు గారు ఏ వివరణ ఇస్తాడు అనేది వేచి చూడాల్సింది. రైట్. అంటే ఇక్కడ శ్రీపాల్ అంటే ఈ లేఖ ద్వారా ఇక్కడ అంటే దిల్ రాజు బ్యానర్ కి మెగా కాంపౌండ్ కి గ్యాప్ పెరుగుతుంది అనుకోవచ్చా? అంటే నిజంగానే ఇప్పుడు దిల్ రాజు కానీ దిల్ రాజు బ్రదర్ కానీ ఈ లేఖ రామ్ చరణ్ కన్సర్న్తోనే రాశారని భావిస్తారా? దీంతో వీళ్ళ మధ్య గ్యాప్ వస్తుందని మీరు అంటున్నట్టుగా మెగా ఫ్యాన్స్ లేదా పవన్ కళ్యాణ్ సంబంధించిన ఇందాక ఒక అంశం చెప్పారు. సో వీళ్ళు అనుకుంటేనే సినిమాలు సక్సెస్ అవుతాయా, లేకుంటే సాధారణ ప్రజానికం చూడరా? వీళ్ళు చెప్తేనే సక్సెస్ అవుతాయా? ఖచ్చితంగా సక్సెస్ హిట్ ఫ్లాప్ అనేది ఎందుకంటే కొంతమంది మీద ఆధారపడి అయితే ఉండదు. ఖచ్చితంగా సినిమా బాగుంటే చూస్తారు, లేదంటే వదిలేస్తారు. కానీ ప్రతి సినిమాకి ఒక మెగా ఫ్యామిలీ వాళ్ళు, ఒక మెగా సపోర్ట్, వాళ్ళ ఫ్యాన్స్ సపోర్ట్ అని ఉంటే ఖచ్చితంగా ఓపెనింగ్స్ పడతాయన్న ఒక ఆశ ఉంటుంది. ఆ ఓపెనింగ్ పడ్డ తర్వాత టాక్ని బట్టే, ఒరిజినల్ టాక్ని బట్టేసి సినిమా ఆడుతుంది, హిట్ ఫ్లాప్ అనే తర్వాత డిసైడ్ అవుతుంది. కానీ ఒక ఓపెనింగ్ అంటే ఎందుకంటే తమ్ముడు చాలా పెద్ద హిట్ అయిన సినిమా గతంలో, ఆ తమ్ముడు టైటిల్ పెట్టుకొని ఇప్పుడు ఈ సినిమా తీయడం వల్ల ఎందుకంటే కొంత వరకు మేలు జరుగుతుందని ఆశిస్తాం. కాకపోతే అతను ఇప్పుడు మన నితిన్ కూడా పవన్ కళ్యాణ్ గారు ఫ్యానే కాబట్టి ఖచ్చితంగా కొంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది. గతంలో కూడా ఆయన సినిమాలు కూడా చాలా, గతంలో 2-3 సినిమాలు కూడా పవన్ కళ్యాణ్ సీన్స్ వాడి ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టినాయి. ఆ సినిమాల తర్వాత కూడా ఆయన ప్రతిసారి పవన్ కళ్యాణ్ కూడా గెస్ట్ గా వచ్చిన సినిమాలు కూడా వర్కౌట్ అయినాయి. కానీ ఈ టైటిల్ పెట్టుకోవడం ద్వారా కూడా ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు. కానీ ఇప్పుడు అనుకోని పరిస్థితిలో ఈ ఇంటర్వ్యూ నేపథ్యంలో అతను ఒక మాటలు అనడము, ఆ తర్వాత గేమ్ చేంజర్ గురించి మాట్లాడడం, ఇది ఒక దుమారంగా మారి ఫ్యాన్స్ ని హర్ట్ చేసే విధంగా ఉంది. కాకపోతే రామ్ చరణ్ RRR సినిమా తర్వాత ఎవరికి డేట్లు ఇవ్వకుండా మీకే డేట్లు ఇచ్చాడు. ఆ డేట్లు ఇవ్వడంతో నష్టం జరిగిందని మాట్లాడడం కరెక్ట్ కాదన్న విషయం అయితే చెప్తున్నారు. దీనికి ఎటువంటి వివరణ అయినా ఒక దిల్ రాజు గారు కానీ శిరీష్ గారు కానీ ఇస్తే గానీ వీళ్ళు చల్లబడేలా లేదు. కానీ ఎంతవరకు వెళ్తుంది అనేది వేచి చూడాల్సింది. రైట్ శ్రీపాల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించిన గొడవ ఇంకా నలుగుతూనే ఉంది. ప్రస్తుతానికి ఈ సినిమా నష్టాలకు సంబంధించి తాము ఎవరిని కూడా నిందించలేదంటూ ఓవైపు శిరీష్ చెప్తూనే మరోవైపు పదే రామ్ చరణ్ ప్రస్తావన చేయడంతో రామ్ చరణ్ ఫ్యాన్స్గా చెప్పుకునే కొంతమంది ఓ లేఖ అయితే రాస్తున్నారు. సో పదే తమ హీరోకు సంబంధించినటువంటి ప్రస్తావన తీసుకురావడం, అతన్ని బ్లేమ్ చేసే ప్రయత్నం చేయడం మంచిది కాదంటూ ఫ్యాన్స్ ఒక రకంగా మండిపడుతున్న పరిస్థితి. ఫ్యాన్స్ కోణంలో చూస్తే ఇది ఆ వాదన సరైంది. ఎందుకంటే తమ హీరోని బ్లేమ్ చేయడం కేవలం 24 క్రాఫ్ట్స్లో ఒక హీరోని మాత్రమే బ్లేమ్ చేయడం, సక్సెస్ వస్తే కంప్లీట్గా అది తమ ఖాతాలోకి వేసుకొని ఫెయిల్ అయితే కనుక హీరోని నిందించడం ఏంటంటూ ఫ్యాన్స్ ఇక్కడ క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. సరే, అది అలా ఉంచితే నిజంగా ఒక సినిమా ఆ నిర్మాణ సంస్థకు సంబంధించిన ఇంకా ఇతర సినిమాలు నడవాలంటే ఇప్పుడు ఈ హీరోకి ఈ నిర్మాణ సంస్థకు మధ్య వార్ నడుస్తున్న నేపథ్యంలో ఈ హీరో ఫ్యాన్స్ కనుక అనుకుంటే ఆ సినిమా నడవదా? వీళ్ళంతా నెక్స్ట్ సినిమాని శాసించే స్థాయిలో ఉంటారా? ఇది కొంత ఊహాజనితం. దీనికి ఎంతవరకు మనం ఖచ్చితమైన నిర్ధారణ లేదు. ఎందుకంటే జనాలు ఎవరికి నచ్చింది వాళ్ళు చూస్తారు. సోకాళ్ళు ఆయన ఫ్యాన్ చెప్తానో, అతని అభిమాన సంఘం చెప్తానో, లేదంటే ఇంకొక హీరో అభిమాన సంఘం చెప్తానో వెళ్ళి సినిమాలు చూడరు. ఎవరికి నచ్చిన సినిమాని వాళ్ళు చూస్తారు, ఆస్వాదిస్తారు. వాళ్ళ అది పూర్తిగా ఏ రకంగా ఉంటుందంటే పూర్తిగా ఒక అభిప్రాయం అనేది జనాల్లో ఏదైతే నాంతుంటుందో దాన్ని బట్టి ఆ సినిమా సక్సెస్ అనేది ఫెయిల్యూర్ అనేది ఉంటుంది. సో మొత్తం మీద ఇక్కడ ఏదైనా సరే కానీ ఇక్కడ మెగా కాంపౌండ్కి ఇక్కడ దిల్ రాజు కాంపౌండ్కి మధ్య గొడవ నడుస్తున్నట్టుగానే చాలా క్లియర్గా కనిపిస్తుంది. బాహటంగానే ప్రతిసారి రామ్ చరణ్ ప్రస్తావన తీయడంతో ఒక్కసారిగా మెగా ఫ్యాన్స్ని నొప్పించిన సందర్భం అయితే కనబడుతుంది చాలా క్లియర్గా. అది ఎవరు రాశారో ఏంటో తెలియదు కానీ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ పేరుతో ఒక లెటర్ అయితే క్రియేట్ చేసి రాశారు. అందులో 6 ప్రశ్నలు సంధించారు. దీంట్లో ఎవరి ప్రమేయం ఎంత ఉందో, లేదా ఇది ఎవరు సూటిగా ఎలాంటి కౌంటర్స్ ఇవ్వదలుచుకున్నారో చెప్పదలుచుకున్నారో ప్రస్తుతానికైతే ఇదంతా ఒక ఊహాజనితమైనటువంటిదే. ఎందుకంటే కంప్లీట్గా ఇరువైపుల నుంచి కూడా ఎక్కడా నేరుగా కూర్చొని మాట్లాడుకున్న సందర్భాలు లేవు. కేవలం ఇటు ఈయన కొన్ని వేదికల మీదనే చెప్తున్నాడు, అలాగే ఇటు ఫ్యాన్స్గా చెప్పుకునే కొంతమంది ఇలాంటి విమర్శలు అయితే చేస్తున్నారు. అయితే దీనికి పులి స్టాప్ పడాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఇండస్ట్రీలో ఈ వాతావరణం మంచిది కాదు. ఖచ్చితంగా ఒక అగ్ర హీరోకి అగ్ర నిర్మాణ సంస్థకి మధ్య ఇలాంటి విభేదాలు వస్తే భవిష్యత్తులో ఈ వారు మరింత ముదిరితే నిజంగా ఒక వాతావరణం చెడిపోతుందనే అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి
ఇదంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే చివరికి నిర్మాతలు అలాగే అగ్ర హీరోలుగా చెప్పబడే కొంతమంది నటులు వీళ్ళంతా కూడా తిరిగి వాళ్ళ పర్సనల్ రిలేషన్స్ మట్టుకు బాగానే మెయింటైన్ చేస్తుంటారు. కానీ ఇదంతా కూడా కేవలం కొంతమంది ఫ్యాన్స్ పేరుతో చేసినటువంటి హంగామాగానే మనం పరిగణించాల్సి ఉంటుందా? అనవసరంగా మధ్యలో లేనిపోని ఆఘాతాన్ని సృష్టించే కొన్ని సందర్భాలు అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో కొంతమంది హీరోల పేరుతో జరిగిన కొంచెం హడావుడి మనం చాలా చూసాం. సో ఏదేమైనా వాళ్ళు బాగానే ఉంటారు. అనవసరంగా మధ్యలో ఫ్యాన్స్ కొన్ని లేనిపోని రాద్ధాంతాలకు పోతుంటారు అనేది ఒక అభిప్రాయాలు అయితే ఉన్నాయి. బట్ ఇక్కడ ఏమైనా ఇక్కడ చాలా క్లియర్, ఇక్కడ శిరీష్ అనే నిర్మాత చాలా క్లియర్గా రామ్ చరణ్ ప్రస్తావన పదే చేయడంతో మెగా ఫ్యాన్స్కి, ముఖ్యంగా రామ్ చరణ్ ఫ్యాన్స్కి, ఇక్కడ మెగా ఫ్యాన్స్ వెళ్ళాం, రామ్ చరణ్ ఫ్యాన్స్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్కి ఇబ్బంది కలిగించిందని చెప్పాలి. సో దాంతో వాళ్ళు ఆగ్రహంతో 6 ప్రశ్నలు సంధించారు. మరి దీనికి ఇటు శిరీష్ వైపు నుంచి కానీ దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి కానీ ఎలాంటి రెస్పాన్స్ వస్తుందని మాత్రం వేచి చూడాల్సిందే.